సో గైస్, నేనేమో ఇప్పుడు మన అపోలో పార్కింగ్లో ఉన్నా. అయితే యాక్చువల్లీ ఏమైందంటే రోజు నేను పార్కింగ్లోనే పెడతా. సో అయితే 2 డేస్ నుంచి ఎవరో నా ఆటో మొత్తం ఇప్పుకోబోతున్నారు సామాను నైట్లో పెట్టి మార్నింగ్ చూసేవరకు. ఫస్ట్ డే ఏమో అద్దాలు తీసుకెళ్ళలేరు, 2 సైడ్లే అద్దాలు లేవు. సెకండ్ డే మళ్ళీ కొత్త అద్దాలు పెట్టిస్తే కొత్త అద్దాలు కూడా తీసుకెళ్ళారు. అయితే మళ్ళీ మొన్న ఒక రోజేమో 3 టైర్లు పంక్చర్ చేసారు. అయితే నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ నిన్న 5వ తారీఖు నిన్న నైట్ ఏమో సీటీ నట్స్ మొత్తం ఇప్పేసారు. అది ఒక్క నట్టు ఉండి ఇప్పడానికి రాలేదు. సో ఇంజన్ అది తీద్దాం అనుకున్నారు వెనకది కూడా డోరు, బట్ అది రాలేదు. లాక్ ఉంటేనే వస్తుంది, కీ ఉంటేనే. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి 12:33 అవుతుంది. సో చూస్తున్నా ఎవరైనా వస్తారేమో అనుకుని. ఇక్కడ మా అన్న ఆటో ఉంటుంది ఇంకోటి, ఇదే. సో ఈ ఆటోలో కూర్చొని చూస్తున్నా ఎవడైనా వస్తాడేమని. వాడు వస్తే ఎవడో పట్టుకొని మెత్తగా కొట్టాలని. సో అక్కడ వచ్చేసి నా ఆటో పెట్టిన, అదిగోండి అక్కడ నా ఆటో ఉంది. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎంతసేపు అవుతుందో, వాడు వస్తాడా రాడా. ఇక్కడైతే ఎవ్వరు లేరు, మొత్తం అందరు పడుకున్నట్లున్నారు. ఆయన సెక్యూరిటీ వాళ్ళు కూడా పడుకున్నట్లున్నారు, ఎందుకంటే 12 అవుతుంది కదా. సో ఇంతసేపు ఏముండరు, వాళ్ళు కూడా పడుకున్నట్లున్నారు. సో వాడు వస్తాడా రాడా అనేది చూద్దాం. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవ్వరు రాలే. బైక్ల మీద అయితే అక్కడిక్కడ తిరుగుతున్నారు, బట్ ఆటో దగ్గరికి అయితే ఎవ్వరు రాలేరు. మరి ఎట్లా, ఇంకా వెయిట్ చేద్దామా వెళ్ళిపోదామా ఏం అర్థమైతే లేదు. ఆటో మాత్రం యాక్చువల్లీ ఇక్కడ ఉంటుండే, ఈ కారు ముందు ఉంటుండే. సో ఇక్కడ సీసీ కెమెరా కనిపించట్లేదు అనమాట, ఇక్కడ కారు ముందట ఉంటే. సో అక్కడ సీసీ కెమెరా కరెక్ట్గా కనిపిస్తుందని అక్కడ పెట్టిన. సో చూద్దాము, ఇంకొక 1/2 hour చూద్దాం. ఇక్కడ ఫుల్ దోమలు ఉన్నాయి, మొత్తం దోమలన్నీ గరుస్తున్నాయి. సో ఉండడానికి ఇబ్బందిగా ఉంది. ఏదన్నా కారు ఉంటుంటే డోర్ వేసుకొని, బట్ ఆటో గల ఉండడానికి ఇబ్బందిగా ఉంది. సో ఇంకొక 1/2 hour చూస్తా, ఎవరన్నా వస్తే పట్టుకుందాం, లేకపోతే ఇక వెళ్ళిపోతా. రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చి చూస్తా గిట్ట. మళ్ళీ ఏదన్నా మిస్ అయితే గిట్ట సీసీ కెమెరాలో చెక్ చేపిస్తా. ఏమున్నా కానీ మీకు చెప్తా, వీడియో తీసి ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో నా వీడియోని చూస్తూ ఉండండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే గాయస్, అయితే ఎవరో ఇద్దరు వచ్చారు బండి మీద. ఫుల్ తాగి ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళు కదా తెలీదు. బైక్ స్టార్ట్ చేసారు. కెమెరా మనం కిందికి పెడదాం, లేకపోతే కనిపిస్తుంది. సో అక్కడ ఇళ్ళబడేమో మాట్లాడుకుంటారు, అర్థమవుతలేదు ఏం మాట్లాడుకుంటారు. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు, అదిగో బండి మీద వెళ్ళిపోయారు. మరి వాళ్ళ కాదా తెలీదు, మేబీ వాళ్ళు నన్ను చూసిరు అనుకుంటా. నన్ను చూసి వెళ్ళిపోయారు, మరి వాళ్ళో కాదో గ్యారంటీగా తెలీదు. చూస్తా ఇంకొద్దిసేపు మళ్ళీ వస్తారా రారా అనేది. యాక్చువల్లీ నేను కార్లో దాచుకుంటే బెటర్ ఉంటుండే, కానీ వాళ్ళు దొరుకుతుర్రి. కానీ నేను ఆటోలో కూర్చున్నా కాబట్టి కనిపించాను నేను. ఇంకోటి ఇక్కడ కంఫర్టబుల్గా లేదు, ఫుల్ దోమలు కరుస్తున్నాయి మొత్తం. చూస్తా ఇంకో 10 minutes చూసి వెళ్ళిపోతా నేను. మిగతాది ఏదన్నా ఉంటే సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటా. గాయస్ వాళ్ళైతే రాలేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎవరు రాలేరు. సో టైం కూడా ఎక్కువ అయింది, 3 o'clock అవుతుంది టైం. సో నేను రూమ్కి వెళ్ళిపోతున్నా.
మళ్ళీ రేపు వీడియో తీస్తా, ఒకవేళ వస్తే వెళుతా, వాళ్ళని ఎట్లయినా చేసి పట్టుకుంటా. మీరు మాత్రం నా వీడియో చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.